హలో అండి, వెల్కమ్ టు 6 of Wands ఛానల్. ఈరోజు వీడియోలో మనం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ 6 of Wands ఛానల్ చూసే వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ పర్సనల్ రీడింగ్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అంటే పేరు, డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఛార్జబుల్. ఇంకా రీయూనియన్ రెమెడీస్, క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఛార్జబుల్ అండి. ఇవన్నీ కూడా మీకు పేమెంట్ చేసిన తర్వాతే మీకు కొరియర్ చేయడం అంటూ జరుగుతుంది. 4 business daysలో మీ అడ్రస్కి మేము కొరియర్ చేయడం అంటూ జరుగుతుంది. ఇప్పుడు వీడియోలో చూస్తే కార్డ్స్ తీస్తే ఈరోజు అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చినాయి. అంటే మధ్యలో కొన్ని నెగిటివ్ కార్డ్స్ కూడా వచ్చినాయి, కానీ రీడింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈరోజు. ఏంటంటే ఫస్ట్ మీ పర్సన్ అసలు థర్డ్ పార్టీతో ఎలా ఉంటున్నారు, అసలు థర్డ్ పార్టీతో కలిసి ఉంటున్నారా లేకపోతే సింగిల్గానే ఉంటున్నారా, ఫ్యామిలీతో అంటే పేరెంట్స్తో ఉంటున్నారా అనేది చూస్తే మీ పర్సన్ అయితే ఇక్కడ ప్రజెంట్ థర్డ్ పార్టీకి అయితే చాలా దూరంగా ఉంటున్నారు. థర్డ్ పార్టీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్. అంటే ఇంకా ఫ్యూచర్లో థర్డ్ పార్టీని కాంటాక్ట్ చేసే ఉద్దేశం అయితే లేదు మీ పర్సన్కి. నెక్స్ట్ చాలా ఉన్నతమైన స్వభావాలు గల వ్యక్తి అనమాట మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్. అందరినీ అథారిటీ ఫిగర్ లాగా చూసుకుంటారు, అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. మీ వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ని అన్నీ కూడా సాల్వ్ చేయడానికి చూస్తుంటారు మీ పర్సన్. కానీ ఇప్పుడు మీ పర్సన్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరూ దగ్గరికి రాని పరిస్థితి అనమాట. అందరూ మీ పర్సన్నే దోషి కింద నిలబెడుతున్నారు. సో ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది కాబట్టి దీనిలో అన్ని రాశుల వాళ్ళు ఉంటారండి. ఏ రాశి అని చెప్పలేం. అంటే ఎక్కువ ఏరీస్, లియో, సాజిటేరియస్ అంటే మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి అండ్ క్యాన్సర్, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, ఇంకా మిగతా రాశుల వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఈ రీడింగ్. ఎవరైతే ఏ టైంలో అయితే చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీకి, ఆ సిచ్యువేషన్కి ఈ వీడియో రెజొనేట్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక రెజొనేట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్, డైవర్స్ తీసుకున్న వాళ్ళు, ఇంకా డైవర్స్ తీసుకోని వాళ్ళు, లివింగ్ రిలేషన్లో ఉండేవాళ్ళు, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఇలా ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు. చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ టవర్ కార్డ్ కూడా వచ్చింది మనకి. అంటే ఇక్కడ టవర్ అంటే ఎండ్ ఆఫ్ వన్ సైకిల్ అనమాట, ఎండ్ ఆఫ్ వన్ రిలేషన్షిప్. అలా ఏదో ఒక ఎండ్ జరిగింది, ఏదో ఒకటి ఎండింగ్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ ఎండ్ అయిన తర్వాత న్యూ సైకిల్ అయితే ఎలాగో బిగిన్ అవుతుంది. ఎవరి లైఫ్లో అయినా ఒక సైకిల్ ఎండ్ అయిందంటే ఇంకో సైకిల్ బిగిన్ అవుతుంది. కాబట్టి మీ పర్సన్ ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే మళ్ళీ మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు అబౌట్ రీయూనియన్. ఈ సిచ్యుయేషన్ని రకరకాల యాంగిల్స్లోంచి చూస్తున్నారు. తలక్రిందులుగా పడి చూస్తున్నారు అంటారు చూడండి, అట్లాగా థింక్ చేస్తున్నారు అనమాట. అన్ని యాంగిల్స్లో ఆలోచించి ఎలా అప్రోచ్ అవ్వాలి, మళ్ళీ రీబిగినింగ్ ఎట్లా చేయాలి, ఏ రకంగా కలవాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ప్లానింగ్లో ఉన్నారు మీ పర్సన్. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఫైనాన్షియల్గా మీ పర్సన్ అయితే ఎవరికో చాలా అమౌంట్స్ అయితే ఇచ్చేస్తారు, హ్యూజ్ అమౌంట్స్. ఆ అమౌంట్స్ తీసుకున్న తర్వాత మీ పర్సన్తో గొడవ పెట్టుకొని
సడన్గా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీ పర్సన్ నెత్తి మీద వేసేసి వాళ్ళు తప్పుకోవడం అంటూ జరిగింది. సో ఇక్కడ లక్కీ నెంబర్స్ చూస్తే 9, 3, 9, 3, 4, 7 ఎక్కువ కనిపిస్తుంది లక్కీ నెంబర్స్. మీ బర్త్డే డేట్స్ కానీ ఆర్ మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్స్ కానీ మీ లక్కీ నెంబర్స్ కానీ ఏదైనా అయి ఉండొచ్చు ఇది. అండ్ వరల్డ్ కార్డ్ వచ్చింది అని అంటే మళ్ళీ ఏదో న్యూ బిగినింగ్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే మీ పర్సన్ ఏదైతే ఆలోచిస్తున్నారో అదనమాట. రీయూనియన్ అయితే తప్పకుండా జరుగుతుంది. నాకు తెలిసి May 8 తర్వాత నుంచి రీయూనియన్ చాలామంది రాసుల్లో అయితే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సింది మీ పర్సన్ కాదు, మీరే అప్రోచ్ అవ్వాలి మీ పర్సన్ని. అది కూడా గొడవతో కాదు, మామూలుగా సిచ్యుయేషన్ని డిస్కస్ చేసుకుంటూ మళ్ళీ డే బై డే మాట్లాడుకోవాలి మీరు. అంతేగాని ఒకేసారిగా స్టార్ట్ అయిపోద్ది ఏదో మూవీ స్టార్ట్ అయినట్టు అని ఆలోచించుకోకండి. స్టెప్ బై స్టెప్ మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడు కానీ ఈ గొడవ ఏదైతే జరిగిందో, అంటే ఎంత స్పేస్ అయితే వచ్చిందో అంత టైం పడుతుంది మళ్ళీ మీరు మామూలుగా కలిసి ఉండడానికి. రీయూనియన్ అంటే ఇప్పుడు May 8 అన్నానని May 8నే మ్యారేజ్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో May 8నే మ్యారేజ్ అయిపోదు. సో అది కూడా ఆలోచించుకోండి. డే బై డే మళ్ళీ ఎనర్జీస్ నార్మల్లోకి రావాలి ఇద్దరివి. నెక్స్ట్ మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మీ రిలేషన్షిప్. చాలామంది అయితే అడుగుతూ ఉంటారు కాల్ చేసి మెసేజ్ చేసి, సో మా పర్సన్ ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఇది చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని దాటి వస్తున్నారు. పైగా అదొకటే కాదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ప్లస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ ఒకే పర్సన్ సాల్వ్ చేసుకుంటూ రావాలి అని అంటే అది చాలా కష్టమైన పని. కాబట్టి చాలా టైం అయితే పడుతుంది. మళ్ళీ మీ పర్సన్ నార్మల్ అవ్వడానికి, మీ పర్సన్తో మీరు నార్మల్ అవ్వడానికి కూడా చాలా టైం అయితే పడుతుంది. కానీ రీయూనియన్ అయితే May 8 నుంచి స్టార్ట్ అవుతాయి. కొంతమందికి April 25 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ లక్కీ నెంబర్ 7 కూడా కనిపిస్తుంది. ఇప్పుడు రీయూనియన్ తర్వాత ఏదైతే రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుందో ఈ రిలేషన్షిప్లో ఇంకా తర్వాత మీరు కలిసిన తర్వాత అయితే ఇంకా గొడవలు కానీ ఏమీ కానీ ఉండవు. ఏదైతే మీ ఫ్యామిలీ ఇన్ కేస్ మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయలేదు అనుకున్నా కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే మీ పర్సన్ అన్నీ సాల్వ్ చేసేస్తారు. అంటే వాళ్ళందరినీ కూడా అడ్జస్ట్ అవ్వమని చెప్పడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే తర్వాత మ్యారేజ్ అయ్యేది మీతోటే కాబట్టి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు. ఈరోజుకి ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఇవన్నీ కూడా ఛార్జబుల్. రీయూనియన్ రెమెడీస్, క్రిస్టల్స్, రుద్రాక్ష, జమ్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఛార్జబుల్ అండి. ఇవన్నీ కూడా పేమెంట్ చేసిన తర్వాతే మీ వరకు అందుతాయి. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత మనీ రిఫండబుల్ కాదు. సో పేమెంట్ చేసే ముందు అన్నీ ఆలోచించుకొని చేయండి. డీటెయిల్స్ ఇచ్చినప్పుడు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ తెలీదు అనుకుంటే తెలీదనే చెప్పండి. మీకు నచ్చింది ఒకసారి ఇచ్చేసి మళ్ళీ తర్వాత నాకు తెలీదు అని అనొద్దు దయచేసి. సో ఇవండి ఈరోజు విషయాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.